కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమండ్ల గ్రామంలోని శ్రీ విశ్వనాథ గంగా భవాని ఆలయ ప్రాంగణంలో నిర్వహణ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. నెల 24వ తేదీన ఆదివారం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ శివపార్వతి కళ్యాణ మహోత్సవం నిర్వహించబోతున్నట్లు శ్రీ విశ్వనాథ గంగా భవాని ట్రస్ట్ చైర్మన్ రజనీకాంత్ తెలిపారు. ఇందులో భాగంగా శ్రీ విశ్వనాథ స్వామి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన, దీపారాధన, హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఇక ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శ్రీనివాస్, గోపాల్, శ్రీకాంత్, మేఘనాథ్, నారాయణ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో శ్రీ విశ్వనాథుడు శివుడు కాశీ నుండి ప్రేరణ పొంది విశ్వనాథుడి ఆలయం మరియు గంగాభవాని ఆలయంతో పాటు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి మరియు నాగదేవత నవగ్రహాల ఆలయాన్ని నిర్మించాలని తలపెట్టాము. ఇక్కడ 5 గుంటల 3000 SFT మహామండపంతో 1.2 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ నిర్మించడానికి తలపెట్టాము. దీనికి శంకుస్థాపన ఆగస్టు 15న చేశాము. ఇప్పటి వరకు పునాదులో 15 లక్షల ఖర్చుతో మా ట్రస్ట్ సభ్యులు మరియు మా సంఘం సభ్యుల నుండి సేకరించి నిర్మించడం జరిగింది. ఇంకా ఆలయం ముందుకు వెళ్ళాలంటే అందరూ భక్తులు వారికి తోచిన విధంగా సహకరించి ఈ ఆలయం త్వరగా పూర్తయి మన కామారెడ్డి జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైన ఆలయం నిలబెట్టాలని మేము అందరినీ కోరుకుంటున్నాము. కాశీ నుండి మేము తీసుకొచ్చే లింగంతో పాటే ప్రతిష్ఠ చేయాలని అనుకున్నాము కాబట్టి కాశీలో ఉన్న పవిత్రత ఇక్కడికి తీసుకొస్తాము. ఈ ఆలయంలో కార్యక్రమాల్లో భాగంగా వచ్చే ఆదివారము 24 నవంబర్ 2024న ఇక్కడ శివపార్వతుల కళ్యాణము, అభిషేకము మరియు రుద్రహోమం చేస్తున్నాము. అభిషేకం చాలా విశిష్టంగా సప్తర్షుల హారతి, తర్వాత రుద్రాక్షలతో హారతి కూడా చేయిస్తున్నాము. కాబట్టి అందరూ భక్తులు 24న జరిగే కళ్యాణానికి తప్పకుండా రావాలని అందరినీ కోరుచున్నాము.